అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజు మన లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో ఈ బాంబ్ని చెందిన భూజక్క అనే కంప్లైంట్పై ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు వివరాలకు వెళ్తే ఈ నెల 12వ తారీఖు రోజు మనం సిరిసిల్లాకు చెందిన రాజేందర్ మరియు శ్రీకాంత్ వీళ్ళిద్దరూ వచ్చేసి ఇక్కడ బాంబ్ని గ్రామానికి వచ్చి ఫిర్యాదురాల యొక్క ఇంటికి వచ్చి మీ ఇంట్లో నిధి ఉందని చెప్పేసి ఆ నిధి తీయడానికి నేను పూజలు అవన్నీ చేస్తానని చెప్పి తనంతను పరిచయం చేసుకొని వాళ్ళని మోసం చేయడానికి అప్పుడు చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఈ మోసాలను నమ్మేసి ఒక 20,000 వరకు వాళ్ళకి ఫోన్పే మరియు నెట్ క్యాష్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 13వ తారీఖు రోజు మళ్ళీ మీద నిధిని తీయడానికి ఇంకొక 1,50,000 రూపాయలు ఇస్తేనే నేను మీ దగ్గరికి వస్తానని చెప్పేసి వాళ్ళు చెప్పగా వాళ్ళు ఈ మోసాన్ని పసిగట్టేసి వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సమయంలో వీళ్ళు ఒక 2 తులాల గోల్డ్ కూడా కుండలో పెట్టేసినట్టు పెట్టేసి ఆయన వెంబడే దాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఈ మోసాన్ని వాళ్ళు పసిగట్టి వెంటనే లోకేశ్వరం పిఎస్లో దరఖాస్తు చేయగా ఎస్ఐ గారు కేసు నమోదు చేసుకున్నారు. మళ్ళీ ఈరోజు ఈ నేరస్తుడు మన రాజేందర్ ఇక్కడికి బామ్ని గ్రామానికి మళ్ళీ ఆ నిధి తీయడానికి వస్తున్నప్పుడు పోలీసు వారు పట్టుకోవడం జరిగింది. ఇటు దానిపై లోకేశ్వరం ఎస్ఐ గారిని అంటే రెడ్ హ్యాండ్గా ఆయనను పట్టుకొని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో లోకేశ్వరం ఎస్ఐ గారిని మరియు స్టాఫ్ని అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.